మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. కానీ నువ్వు విన్నావా? వెళ్ళలేదు. ఎప్పుడో చిన్నప్పుడు దూరమైన తల్లిదండ్రుల మీద అంత ప్రేమ ఎందుకు చెప్పు? నా ఫ్యామిలీ, నా అమ్మా నాన్న, నా ఇల్లు అంటూ పెద్ద పెద్ద ఛాలెంజ్లు చేసావు. కానీ చివరికి ఏం జరిగింది చెప్పు? నువ్వు ఎవరి కోసమైతే నాతో పోరాడుతున్నావో ఆవిడే నిన్ను అసహ్యించుకునేలా చేశాను. అదే నువ్వే నా మాట వినుంటే ఈ పాటికి ఎక్కడో ఒక చోట హ్యాపీగా ఉండేదానివి కదా. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు రాదా. నా మాట విని నువ్వు వెళ్ళిపోతే బెటర్. అలా కాదు, నేనిక్కడే ఉంటాను, నా అంతు చూస్తాను అంటే నిన్ను పురుగు కన్నా అసహ్యంగా చూసేలా చేసి మెడ పట్టుకుని బయట గెంటించేలా చేస్తాను. జాగ్రత్త. నువ్వనుకున్నట్టు ఈరోజు నువ్వు గెలవలేదు సత్య. నీ ఓటమి పోస్ట్ పోన్ అయ్యింది అంతే. రాత్రి తెల్లవారితే పగలైనట్టు సమస్య వచ్చిన వెంటనే పరిష్కారం కూడా వస్తుంది. దానికోసం కొంచెం వెయిట్ చేయాలి అంతే. కానీ నువ్వు అప్పుడప్పుడు ఇలాంటి పనులు చెయ్యాలి సత్య. ఎందుకు? చెప్పాను కదా, నీలో నాకు నచ్చిందే ఈ తొందరపాటు. నువ్వు ఇలాంటి పనులు చేయటం వలన నువ్వు ఎంత దిగజారుతావో, ఎంతటి నీచానికి ఒడిగడతావో ఆ క్లారిటీ నాకొస్తుంది. నువ్వు ఏం చేయకుండా, ఏం మెదలకుండా మన్ను తిన్న పాములా పడి ఉంటే నీ సంగతి తర్వాత చూడొచ్చు. ముందు ఇన్స్టిట్యూట్ని డెవలప్ చేద్దాం, లేదంటే నానమ్మని బాగయ్యేలా చేద్దామనే ఆలోచనలతో నీ మీద కాన్సంట్రేషన్ ఎక్కువ చేయలేదు. నువ్వు ఇలాంటి ఏదో పనులు చేసినప్పుడే నిన్ను ఎంత తొందరగా బయట పెట్టాలో, నిన్ను ఎంత తొందరగా మెడుపట్టి బయటికి గెంటేయాలి అన్న ఇమ్యూనిటీ పవర్ నాలో పెరుగుతుంది. పెరిగితే నువ్వేం చేయగలవు? నీ దగ్గర ఏముందని, ఎలా నన్ను గాయత్రి కాదు అని ప్రూవ్ చేస్తావు? నా దగ్గర ఏమీ లేదు, నేను ఏమీ చేయలేను అని నువ్వనుకుంటున్నావు. కానీ ఆ దేవుడు ప్రతి దానికి ఒక మార్గాన్ని చూపిస్తాడు. అలాగే నాకు చూపించాడు. దాని వలన నీ అసలు రంగు బయటపడబోతుంది. ఇప్పుడు నువ్వు నాకు చెప్తున్నావు కదా వెళ్ళిపోమని. నేను వెళ్ళటం కాదు, నేను నీకు ఎప్పటిలాగే చెప్తున్నాను విను. నీ అంతట నువ్వు కామ్గా వెళ్ళిపోతే దొంగ దొరకకుండా వెళ్ళిపోయింది అనుకుంటారు. నేను నీకిచ్చిన డబ్బులతో జీవితాంతం హ్యాపీగా బతకొచ్చు. అలా కాకుండా నేను నిన్ను బయట పెడితే నువ్వు వెళ్ళేది కటకటాల వెనక్కి. అది గుర్తుంచుకో. ఆ తర్వాత నీకు దక్కేది 500 గ్రాముల చిప్పుకుడు మాత్రమే. అలాంటి ఆధారం నా దగ్గరుంది, జాగ్రత్త. ఇలాంటి మాటలు ఎన్నోసార్లు విన్నాను. ఇక నీ తాటాకు చెప్పులకు నేను భయపడ్ను. తాటాకు చెప్పులని నువ్వనుకుంటున్నావు కానీ అవి నీ శవం ముందు వాయించే డప్పు శబ్దాలు. అది చూద్దాం. నాకు తెలియంది నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందో ఉండని. నువ్వు ఏ ప్రూఫ్ తీసుకొచ్చినా వెంటనే నా దగ్గర కౌంటర్ ఉంటుంది. ప్రతిసారి కౌంటర్కి ఎన్కౌంటర్ ఉండదు సత్య. కరెక్ట్గా తగిలితే రెస్ట్ ఇన్ పీస్ అవుతావు. నీకేమైంది అలా చూస్తున్నావు? అప్పుడప్పుడు నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది రాధా. నువ్వు వార్నింగ్ ఇస్తుంటే అపర కాళిలా కనిపిస్తున్నావు. కోపంగా ఉన్నప్పుడు అపరకాలిలా ఉండే నేను అభయం ఇచ్చేటప్పుడు శాంతంగా కనిపించనా? ప్రేమ అందిస్తే రతీదేవిలో కూడా కనిపిస్తావు, కానీ అది కుదరదు కదా. ఏంటి ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. సరే పద.
అదేంటి అప్సరస తొక్క తోటకూర అని చెప్పన్నాడు, వీడేంటి పాకి పనిచేసే అమ్మాయిని చూస్తున్నాడా? ఇది అప్సరస. ఛీ! ఆహా, నిన్ను చూస్తుంటే నన్ను నేను మర్చిపోతున్నాను. ఏమందవు మా ఆవిడ ఉంది పెద్ద మందం. ఎప్పుడు చూసినా బావురు కప్పల నోరు వేసుకోవడం, ఒళ్ళంతా ఎలకల కంపుతో ఉంటది. చిచి. నాది పవర్ కప్పు నోరా, ఎలకల మందు వాసన. చెప్తా ఈ రోజు ఎందుకో నా మనసులో మాట నీకు చెప్పాలనుంది డియర్. ఓ ఆ ఈ రోజు కనుక చెప్పలేకపోతే ఎప్పటికీ చెప్పలేనేమోనని భయంగా కూడా ఉంది. అబ్బో. ఏది ఏమైనా ఈ రోజు నీకు ప్రపోజ్ చేసి నిన్ను గట్టిగా హత్తుకొని హత్తుకుంటాడంటే అంతులేని ఆనందాన్ని పొందుతాడు. ఆ నవ్వు చూస్తే జీవితాంతం బతికేయచ్చు అనిపిస్తుంది. వస్తున్నా డార్లింగ్, వస్తున్నా. ఓహో, వ్యవహారం చాలా దూరం వచ్చిందే. తుఫాను తీరం దాటిపోతోందన్నమాట. చెప్తాను నీ సంగతి. వెళ్ళు. హాయ్, నేను నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఆ మాట వినడానికి నేను ఎదురు చూస్తూ ఉన్నా. కానీ నీకు డైరెక్ట్ గా చెప్పాలంటే టెన్షన్ గా ఉంది. అయితే ఇండైరెక్ట్ గా చెప్పండి. వావ్, ఏం ఐడియా మేడం జీ. నేను కాళ్ళు మూసుకుని చెప్తానే. అలాగే. నిన్ను చూసిన క్షణం నుంచి నా మనసులో ఎన్ని గంటలు మోగాయో తెలీదు, ఎన్ని బాంబులు పోయాలో లెక్కలేదు. నీలాంటి లేడీ నా పక్కనుంటే స్వర్గం పక్కన మంచం వేసుకుని పడుకున్నట్టు ఉంటుంది. నువ్వు నా పక్కనుంటే ప్రపంచంలో ఉన్న మందు మొత్తం తాగేసినట్టు ఉంటుంది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నువ్వేటిక్కడ? షాక్ అయ్యావా? ఏంటి నాది బావురు కప్ప? నాది అందం కాదు మందమా? నా పక్కనుంటే మురిక్కాలో పక్కన కూర్చున్నట్టుంటుందా?